ముందుగా నాన్నగారు చిరంజీవి గారికి, అనిల్ రావుపూడి గారికి, సాహో, ఈశాన్జీ అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడికి చిన్న చిన్న పిల్లలు వచ్చారు, మా బుజ్జి బుజ్జి ఫ్యాన్స్కి, చాలామంది ఆడపిల్లలు వచ్చారు, మాకున్న లేడీస్ వాళ్ళందరికీ. ఈ సినిమా కొన్ని విజయాలు చాలా ఆనందపరుస్తాయి, కొన్ని విజయాల గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బట్ ఈ విజయం అసలు నా లైఫే మార్చేసింది. ఇన్ని సినిమాలకి నాకు వచ్చిన ప్రేమ, అభిమానం కానీ ఒక 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 తీరులో ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సినిమా గురించి నాతో వచ్చినప్పుడు. ఇలాంటి ఒక కొత్త అనుభూతి నేను ఎప్పుడు ఇవ్వలేదు, నాకు ఎప్పుడు అనిపించలేదు. సో అన్ని సినిమాల్లో రివ్యూ ఒకటైతే ఈ సినిమాకి ప్రత్యేకంగా నా గుండెల్లో వరకు వెళ్ళిపోయి ఒక రివ్యూ ఇచ్చారు మీరు, నాకు అంత పెద్ద హిట్ ఇచ్చారు. ఫస్ట్ మీ అందరికీ, లాస్ట్ కాకుండా ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇందాక రీల్స్ చూస్తూ ఉంటే చాలా కొత్త ఆడియన్స్ వచ్చినట్టున్నారు థియేటర్కి. బుజ్జి బుజ్జి పిల్లలు వాళ్ళందరూ మస్స చికిరీ చికిరీ చేస్తూ ఉంటే అసలు ఆ పేరెంట్స్కి ఎంత ధైర్యం, అంత పెద్ద సౌండ్ థియేటర్లో వాళ్ళు వచ్చి తీసుకొచ్చారంటే ఆ సినిమాని ఎంత నమ్ముంటారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో నేర్చుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉండే ఉంటుందేమో. అది ఖచ్చితంగా బుచ్చి చేసిన ప్రయత్నం. అలాగే ఎంత చిన్నవాళ్ళు వచ్చారో అంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగి వేసుకొని తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ని మర్చిపోయి మీరు పెద్దనే గుర్తుపెట్టుకుంటారేమో భయం వేస్తుంది. నో అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతహాగా అనుభవించాను. నా బుట్టది క్లిన్కారా పెద్ద రిలీజ్ అయ్యే వరకు నానా నానా అనేది ఇప్పుడు పెద్ద అంటుంది. అలా పిల్లకే నాన్న అంటే పెద్ద నాన్న అంటుంది. సో నా పేరు మర్చిపోయారు, నాన్నని మర్చిపోయారు, ఇప్పుడు పెద్దగా గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వినయం ఉన్న వ్యక్తిని నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా, మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడలేని నీవు ఉంటే నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారు. అంటే ఆయనకి ఒక లెక్చరర్గా ఉండి ఎన్నో స్టూడెంట్స్ని డీల్ చేశారు, నన్ను కూడా ఒక స్టూడెంట్గా డీల్ చేసుకు అని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఆయన్ని. అలాంటి సుకుమార్ గారికి ఉన్నందుకు ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఇన్ మై లైఫ్ టు హ్యావ్ అ బిగ్ బ్రదర్ లైక్ సుకుమార్ గారు. మా సతీష్ గారు ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ లాగా లేరు, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసినట్టు ఎంత స్ట్రాంగ్ బలమైన ఒక స్తంభం లాగా, పిల్లర్ లాగా మాకు ఈ పెద్దగానే సినిమాకు ఉన్నారు. నేను అనుకుంటా ఉండేవాడిని మొదటి రోజుల్లో ఈయన ఇంత పెద్ద బడ్జెట్ తీయగలరా, తీస్తారా లేదా అని. నేను పనిచేసిన ప్రొడ్యూసర్స్లో నాకు అందరు ఇష్టమే, అందరితో నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక్క ఫస్ట్ సినిమాకి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత భరోసా ఇచ్చిన నా సతీష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ టు డూ మెనీ మోర్ మూవీస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ 4 సినిమాలు పనిచేశాను మా రత్నవేల్ గారికి. థ్యాంక్ యూ రత్నవేల్ గారు. యూ మేడ్ ద ఫిలిం, ద ఎమోషన్ అండ్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఆఫ్ us లుక్ సో బ్యూటిఫుల్. It all paid off when we see on the big screen, especially our Kusti shots gani, and the Delhi episode is my favorite, and you were a masterpiece cinematography adi. Thank you so much for being part of us. And of course ikkada Rehman gariki okkasari gettiga arvanda. సెకండ్ హాఫ్లో మేము ఎంత కష్టపడినా దానికి నిజంగా ప్రాణం పోసి దాన్ని ఒక లైవ్లీగా తీసుకొచ్చి దాన్ని జనాల వరకు వెళ్ళేలాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయనకి.
ఆయనకి ఎంత మాట్లాడినా ఆయన గురించి తక్కువే. హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. ఎక్కడున్నా ప్లీజ్ అండర్స్టాండ్ వీ లవ్ యూ సో మచ్ అండ్ ద వర్క్ అండ్ ద డెడికేషన్ యూ షోడ్ పెద్ది మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ నవీన్ నూలికి, మా లిరిసిస్ట్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్కి, లైటింగ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అవినాష్ కోల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ పెద్ది అనే వరల్డ్ని మాకు బాగా క్రియేట్ చేసి మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఆ వరల్డ్లో ఉన్నట్టు మాకు ఫీలింగ్ ఇచ్చారు. అంటే ట్యాగోర్ అనే సినిమాలో క్లైమాక్స్లో ఒక డైలాగ్ నాకు గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలు ఎవరిని అంత ఈజీగా ఇష్టపడరు. ఒక్కసారి ఇష్టపడితే చనిపోయే వరకు గుర్తుపెట్టుకుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అలాగా ఎవరు ఎన్ని చేసినా, అటు ఇటుగా రివ్యూలు రాసినా, ఇది మా సినిమా కాదు, పెద్ది నిజమైన ప్రేక్షక దేవుళ్ళ సినిమా. మీరు మీ భుజాల మీద తీసుకెళ్ళి ఎవరెవరైతే సినిమా చూసారో మీ ఫోన్లు తీసి మీరు ఎన్నో రివ్యూలు ఇచ్చారు మా పర్ఫార్మెన్స్కి, మా హార్డ్ వర్క్కి, మా సినిమాకి, మా బుచ్చికి, మా రైటింగ్కి. మీ అందరికీ ఫోన్ తీసి రివ్యూ చేసిన మంచి మాటలు, దాంట్లో మంచి చూసిన ప్రతి రివ్యూవర్కి, ప్రతి ప్రేక్షక దేవులకి అందరికీ థ్యాంక్ యూ. ఐ సెల్యూట్ యూ. థ్యాంక్ యూ. అంటే ఆల్ రివ్యూవర్స్కి నేను బిగ్ ఛానల్స్ నుంచి చిన్న రివ్యూస్కి అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా. కొంతమందికి నచ్చకపోవచ్చు, అది పక్కన పెడితే సినిమా అనే లాంగ్వేజ్, సినిమా అనే ఎమోషన్ ఇస్ బియాండ్ అస్, బియాండ్ యాక్టర్స్, బియాండ్ డైరెక్టర్, ఒక బియాండ్ రివ్యూవర్స్, బియాండ్ మమ్మల్ని బాగా ఇష్టపడే ఫ్యాన్స్కి మించి ఒక మంచి సినిమా అంటే దానికి మించి వెళ్ళాలి. అది మీరు పెద్దితో నిరూపించి మాకు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున టీవీలో చూసే వాళ్ళందరూ కూడా పేరు చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ ఇలాంటి ఒక మర్చిపోయిన సినిమా ఇచ్చినందుకు ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. 2 రాష్ట్రాలు మాకు బాగా సపోర్ట్ చేసినాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అండ్ సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి గారికి, అండ్ అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి, అండ్ దుర్గేష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇట్ మీన్స్ అ లాట్. ఫైనలీ జాన్వీ కపూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ శృతి హాసన్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ హలో సాంగ్ చేసిన శృతి హాసన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన మా ఈశాన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ యూ ఈశాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మిగతా ఆర్టిస్టులకి అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చిన. థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్లు చాలా అందుకుంటూ ఉంటారు, కానీ గౌరవంతో కూడుకున్న సక్సెస్ని అందుకున్నారు ఈ చిత్రం ద్వారా. మీరు ఇలానే ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తానని అనుకోలేదు. ఇది యాక్చువల్గా కమర్షియల్ సినిమా అనుకునే చేశాను. నాకు ఇప్పుడే తెలిసిన అది ఎక్స్పెరిమెంట్ అని. థ్యాంక్ యూ సుకుమార్ గారు. మీరు ఎప్పుడు ఇలానే మంచి పాత్రల్లో మంచి కథలతో మమ్మల్ని ఎప్పటికీ పలకరిస్తూ ఉండాలని, ఎప్పుడు ఇలానే సూపర్ సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ నరసింహ గారు, అందరికీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కో ప్రొడ్యూసర్ IVY నుంచి ఇషాన్ సక్సేనా గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఇషాన్ జీ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ సాహు గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ సాహు గారిపటి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. బ్లాక్ బస్టర్స్ మీద బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. స్టార్స్ వెలుగునిస్తూ ఉంటాయి, కానీ ఈ స్టార్ నెక్స్ట్ జనరేషన్కి వెలుగునిచ్చారు. ఎస్, ఆయన్ని మనం అభిమానించడమే కాదు, ఆయన్ని మనం ఆరాధిస్తూ ఉంటాము. సక్సెస్తో రికార్డులు చాలామంది రాస్తూ ఉంటారు, కానీ ఒక జర్నీని హిస్టరీగా రాశారు. ఆయన పేరే చిరంజీవి. సో ఆయనే మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఐ రిక్వెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. తరాలు మారుతున్నా, జనరేషన్స్ని మారుతున్నా, అభిమానుల